ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్ నాయకుడిగా చెప్పుకున్నటువంటి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 2024 ఎన్నికల్లో ఏదైతే ఆయన ఇది నా చివరి ఎన్నికలు అని చెప్పి 2024 ఎన్నికల్లో పోటీ చేసే ముందు ప్రజల్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు అందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాను. ఆయన్ని లాస్ట్ ఎన్నికలని ఎవరైనా అడిగారా? ఆయనకి ఆయనే నా చివరి ఎన్నికలని ఒక మైండ్ గేమ్ ఆడి ప్రజల చేత సానుభూతి పొందాలని అతను చేసేటువంటి రాజకీయ కుట్రలో భాగంగా అలాంటి వెధవ రాజకీయాలు చేసేది జిల్లాలో ఒకే ఒక వ్యక్తి, దట్ ఈజ్ బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయటం అది నీకే చెల్లుబాటు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, నిన్ను మా గత ఎన్నికలో నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పా, 7 కాదు స్వామి, 8 సార్లైనా 9 సార్లైనా 10 సార్లైనా పోటీ చేయమని చెప్పాం. ఇవాళ నా కార్యకర్తల కోసం నన్ను నమ్ముకున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి నేను మరలా వాళ్ళకి ఏదో ఇబ్బంది జరిగినట్టుగా వాళ్ళని ఏదో తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చి ఇప్పటికీ 45 రోజులు జరుగుతుంది. ఈ దుర్మార్గుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఏం మాట్లాడతాడు? వాళ్ళ కోసం మళ్ళీ నేను మన రాజకీయాల్లో ఉంటాంటాడు. నిన్ను ఎవడు అడిగాడయా బోడి? నువ్వు నీ రాజకీయాలు, నీ వెధవ రాజకీయాలు చూశారు జనాలు. బాలినేని శ్రీనివాసరెడ్డి వెనక ఉన్నటువంటి నీచ చరిత్ర తెలిసి ఇవాళ జనాలు కూడా చీకొట్టేటువంటి రోజులు దగ్గర పడటం వల్ల నిన్ను ఒంగోలు నియోజక ప్రజలందరూ కూడా మరి రాజకీయ భూస్థాపనం చేసినా కూడా నీకు సిగ్గు రాబోయా. ఎంత నీకు సిగ్గు సీము అన్ని ఇడిచేసి మాట్లాడుతున్నావని నీ ప్రెస్ మీట్ చూస్తుంటే అసహ్యంగా ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, నేను ఒకటే చెప్తున్నా, నేను నీ బంధువుని. గతంలో నేను ఇదే పార్టీలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ నీతో పాటు నడిచినటువంటి వ్యక్తి నేను. నీ నీచమ చరిత్ర, నీ మంచి చెడు మొత్తం తెలిసినటువంటి వ్యక్తి నేను. ఇవాళ భూ కబ్జాలు చేసింది నువ్వు, ఇవాళ అవినీతి చేసింది నువ్వు, ఇవాళ కార్యకర్తలు మోసం చేసి పారిపోయినటువంటి మోసగాడివి నువ్వు. సిగ్గు లేదు. ఇంకా పెద్ద గొప్పలుగా నువ్వు ఎవడు ఫ్లెక్సీలు వేశారంటున్నావు. నీకు అనిపించలేదా? సిగ్గు అనిపించలేదా? ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఓటమి గెలుపులు సహజం. ఆ రోజు 10-10:30కి పారిపోయినటువంటి సన్నాసివి నువ్వు. నిన్ను నమ్ముకున్న కార్యకర్తలు మరి గెలుపోవడంలో సహజం కదా. మరి అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఆ కార్యకర్తలందరినీ ధైర్యం చెప్పి ఇవాళ ప్రజాస్వామ్యంలో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు. ప్రజలకి మరి ఆ వాళ్ళు ఏదైతే మనల్ని నమ్మి మనం చెప్పిన అబద్దాల్ని ప్రజలు నమ్మలేకపోవడం వల్ల ఏది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, నువ్వు చెప్పినటువంటి అబద్దాల్ని నేను ఓడిపోయాను, పార్టీ తీసుకున్న నిర్ణయాల వల్ల ఓడిపోయాను అని చెప్పుకొని ప్రజల పక్షాన, కార్యకర్తల పక్షాన, నేను నమ్ముకున్న ఆ పార్టీ ఓట్లేసినటువంటి ప్రజల పక్షాన నేను ఈ తీర్పుని స్వాగతిస్తున్నానని చెప్పి చెప్పాల్సిన వ్యక్తివి 10-10:30కి అబ్బా కొడుకులు ఇద్దరు పారిపోయింది. వాస్తవమా కాదా? సిగ్గులోని జన్మ. ఏం జన్మ అది? జన్మ. నీకు రాజకీయ భిక్ష పెట్టింది మీ బావ వైఎస్ సుబ్బారెడ్డి. అతనికే వెనుపడిపోచ్చినటువంటి సన్నాసివి నువ్వు ఎవరైనా సరే హింసిస్తావు. నీకు అవకాశం ఉంటే ఎవరైనా సరే ఎదురు తిరిగినా, ఒక తప్పు చేసినా దాన్ని నీ దగ్గరకు వచ్చి చెప్పాలంటే సమర్థించుకోండి. ఆ వ్యక్తిని తొక్కాలనేటువంటి దరిద్రపు రాజకీయాలు చేసే జిల్లాలో నిజంగా నీలాంటి నీచుడు, వ్యభిచార రాజకీయ సన్యాసి ఎవరైనా ఉన్నారంటే నువ్వే, ఇంకెవ్వరు లేరు. ఏం చెప్తావు? నీ పార్టీలో నువ్వు ఎప్పుడైనా రావచ్చు, ఒంగోలులో నువ్వు ఎప్పుడైనా తిరగచ్చు, ఎప్పుడైనా నువ్వు నీ పార్టీ సిద్ధాంతాలని నువ్వు గౌరవించి రాజకీయం చేయి ప్రజలకి.
ఎందుకు ఇలాంటి నీచపు రాజకీయాలు మాట్లాడతావు? ఇవాళ మా అభ్యర్థి దామచర్ల జనార్దన్ గారు నీ మీద 2 సార్లు ఓడిపోయారు, 2 సార్లు గెలిచారు. మా దామచర్ల జనార్దన్ గారు ఓడిపోయినప్పుడు ఎప్పుడు కూడా ఇలాంటి తలతెక్క ప్రశ్నలు, తలతెక్క మాటలు ఎప్పుడు మాట్లాడలేదే. హుందాతనంగా గౌరవం ఇచ్చి ప్రజాస్వామ్యంలో నడుచుకున్నాడు. నేర్చుకో, అతను చూసి దామచర్ల జనార్దన్ గారి గురించి చూసి నేర్చుకో. సంస్కారహీనుడా, నీ కొడుకు చేసేటువంటి సన్నాసి పనుల్ని నీ కొడుకుని ఫస్ట్ కంట్రోల్ పెట్టుకో. నీ కొడుకు గంజాయికి అలవాటు పడ్డాడు. నీ కొడుకు గంజాయికి అలవాటు చేపిస్తాడు కార్యకర్తల నాయకుల్ని. ఇలాంటి నీచుడివి నువ్వు. ఫస్ట్ నీ కుటుంబంలో నీకేం జరుగుతుందో తెలుసుకోవయా. నీ పార్టీలో నీకేం జరుగుతుందో, నీ విలువేందో తెలుసుకోవయా. నువ్వేందయ్యా మా తెలుగుదేశం బట్టి మా అభ్యర్థి దామచర్ల జనార్దన్ మా ఎమ్మెల్యేని జోలుకొచ్చినా నీ తాట తీస్తావనుకున్నావు. పిచ్చి పిచ్చాశాలు వేస్తున్నావు. ఏం నువ్వు ఊపినట్టు చెయ్యి 10 సార్లు ఊపటం కాదు, తరిమి కొట్టి నిన్ను పరిగెత్తిస్తావు అనుకున్నావు. మాకు సంస్కారం ఉంది కాబట్టి, మాకు ప్రజలు పట్టం కట్టారు కాబట్టి మా జనార్దన్ గారు గెలిచిన 24 గంటల తిరగముందే ఒంగోలులో ఉన్నటువంటి సర్వీస్ రోడ్డు, మంగమూడు ఉన్నటువంటి సర్వీస్ రోడ్లకి బీటీ రోడ్డు వేయించినటువంటి ఘనత జనార్దన్ గారిది. అది అభివృద్ధి అంటే. ఒంగోలు మీద అభివృద్ధి చేయాలనేటువంటి పట్టుదల దామచర్ల జనార్దన్ ఉన్నంత చిత్తశుద్ధి నీకు పుట్టుంటే ఇవాళ ఇంకెందుకు నీలాంటి సన్నాసి గురించి మాట్లాడేయటం? మాకు కూడా టైం వేస్ట్. ఇవాళ నువ్వు చేసిన తప్పులు, అవినీతి, అక్రమాలు అవన్నీ కూడా బయటికి నువ్వు చెప్పేదేంది? నువ్వు చేసిన మొండమోసిన పనులన్నీ కూడా తీస్తాం. అవన్నీ వెలికి తీసి ప్రజలకు తెలియజేసి నిన్ను కటకటాల్లో నెట్టకపోతే చూసుకోమని. ఎవరో ఇవాళ నిన్ను బెదిరిస్తున్నాడు కాదు, నీ అహంకార మాటలకి దాని ప్రతీకారంగా మేము మాట్లాడుతున్నాం. నువ్వు స్మూత్ గా మాట్లాడి మంచిదనంగా మాట్లాడితే మా పార్టీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా విలువలకి, విశ్వసనీయతకి మేమెప్పుడు కూడా ముందుంటుంది మా పార్టీ. ఏదైనా ఒళ్ళు దగ్గర పెట్టుకో బాలినేని శ్రీనివాసరెడ్డి. నీ చరిత్ర, నీ యదవ రాజకీయాలు, నీ వెనక ఉన్నటువంటి చీకటి రాజకీయాలు, చీకటి కుట్రలు మొత్తం ఈ పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి తీస్తాడు. నిన్ను బోన్లు ఎక్కిస్తాను, జైల్లో పంపిస్తాను. తమాషా పడుతున్నావు. నువ్వు ఈరోజు చెప్తున్నావు బ్రాహ్మణుల భూమి అట్లా చిన్న వెంకటరెడ్డి చేత నువ్వు కబ్జా చేపించమాట వాస్తవం కాదా? సన్నాసోడా, దరిద్రుడా, నీచుడా, దామచర్ల జనార్దను కాలకోటికి సరిపోవు. సీనియారిటీ పెరిగితే కాదు, వయసు పెరిగితే కాదు, బుద్ధుండాలా. బుద్ధి లేని హీరుడా, నీ సంగతి మేం మాటలు కాదు, నువ్వు చేసిన తప్పులు, అవినీతి, అక్రమాలు మొత్తం వెలికితీసి ఎంక్వైరీ చేసి నిన్ను ప్రజల్లో నువ్వు చేసిన అక్రమాలు అన్నిటి కూడా బయటపెట్టి నిన్ను జైలు పంపిపోతే ఈరోజు ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కూలి చేసినటువంటి దరిద్రుడివి, సన్నాసి నువ్వు. నీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత అని మేము అనుకున్నాం. కానీ రెచ్చగొడతావా? వాళ్ళను ప్రెస్ మీట్ పెట్టుకో వచ్చి ఒంగోలు. నేను రావద్దని ఎవడున్నాడు? ప్రజాస్వామ్యంలో ఎవడైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా మాట్లాడచ్చా? జనార్దన్ గారు గురించి నువ్వు మాట్లాడేటువంటి స్థాయి నీదా? నీకన్నా రాజకీయాల్లో సీనియారిటీ ఉన్నటువంటి కుటుంబం. పెద్ద బాలినేని కుటుంబం ఏమైనా వాళ్ళ నాన్న ఎవరికైనా పిల్లికి పిచ్చి వేస్తాడా? బాలినేని శ్రీనివాసరెడ్డి పిల్లి పిచ్చి వేస్తాడా? వాని పిక్కులో నువ్వు కొట్టినటువంటి నీ అక్రమ సంపాదన మొత్తం లిస్టు నాకు కాడుంది. నీ బినామలు ఎవరో నాకు తెలుసు. నువ్వు ఎదవ రాజకీయాలు చేస్తుంది తగ్గించు. నేనెవడయా పోటీ చేస్తే చేయి సస్తావు, ఏడం పోయి పొనుకో. నువ్వెవడికయ్యా? నువ్వు ఎవరిని ఉద్ధరిస్తానికి, అవినీతి అక్రమాలు చేయడానికి, నీ కొడుకు, నీ వీంకుడిని, నీ బినామీలు పెంచడానికి నువ్వు రాజకీయాల్లో ఇప్పటిదాకా రాజకీయాలు చేసావు. ఇక చాలు, తగ్గించి ఎక్కువ మాట్లాడితే. నువ్వు ఒంగోలు నువ్వు అంటున్నావు కదా, వాడంతో తేలుస్తా, ఎలక్షన్ ఉందన్నావు, ఇద్దరు సంగతి తేలుస్తా. ఏందమ్మా నువ్వు తెలిసేది? బోడి ముండవి. మూసుకొని పోయి ఇంట్లో పొనుకో, లేదు నీ పార్టీని నడుపుకో. నీ కార్యకర్తల గురించి ఆలోచించు. అవినీతి అక్రమాల గురించి చేసిన పాపాలు మొత్తం ఎక్కడ బయటపడతాయనో భయపడు. మంచి చేస్తే ప్రజలు నిన్ను గౌరవిస్తారు. నువ్వు తప్పు చేసావు కాబట్టి, అవినీతి చేసావు కాబట్టి నిన్ను ఓడించారు. ఇప్పటికైనా బుద్ధి కొద్ది పెట్టుకొని మాట్లాడు. నోరుందని విచ్చలవిడితనంగా ఎవరు జోరుంటే వాళ్ళు చూస్తే నిన్ను కూడా అదే విధంగా తరిమి కొడతాం అనుకుంటాం. పిచ్చి మాటలు మాట్లాడామంటే, ఇంకొకసారి మా జనార్దన్ గారి గురించి మాట్లాడామంటే నీ తాట తీసాం.
అందరికీ నా నమస్కారాలు.